ప్రాబ్లం రాలా. ఇక మిగతా ఫ్యామిలీస్, ఈ ఐసోలేటెడ్ ఫ్యామిలీస్ లేదంటే ఇండివిజువల్ ఫ్యామిలీస్ వచ్చేటప్పటికి ఇట్లాగ ముందే లెక్కలేసి ఇచ్చారు కాబట్టి నడుస్తుంది. ఇంకా కొంతమంది అయితే తల్లిదండ్రులు ఇటు ఆడబిడ్డకి ఆస్తి రాస్తున్నారు, ఇల్లు ఒకటి కొని పెడితే మగపిల్లడికి ఒకటి, ఇట్లాగా జరుగుతున్నది కొంచెం సంపాదన ఉంటే కనుక. కాబట్టి ఇష్యూస్ రాలా. కానీ ఈ పొలిటికల్ ఫ్యామిలీస్ లోనే ఈ డిస్ప్యూట్ వస్తుంది. ఈ పొలిటికల్ ఫ్యామిలీస్ లో ఏమంటున్నారు వీళ్ళు, అదేదో సామెత ఒకటి ఉంది, మీ ఇంటికి వస్తే నాకేమిస్తావు, నా ఇంటికి వస్తా ఏం తెస్తావు. మీ ఇంటికి వస్తే నాకేమిస్తావు, నా ఇంటికి వస్తా నాకేం తెస్తావు. అంటే నా ఇంటికి వచ్చినప్పుడు నాకేం తెస్తావు, మీ ఇంటికి వస్తే కూడా నాకేం ఇస్తావు. ఇప్పుడు కవిత అయినా షర్మిల అయినా వాళ్ళ అత్తగారి ఆస్తులకి వాళ్ళే వారసులు అవుతారు కదా, అత్తగారి ఇంటి ఆస్తికి. మళ్ళీ పుట్టింటి ఆస్తిలో కూడా వారసత్వం కోరుతున్నారు. ఈ ఆస్తి వారసత్వం ఇచ్చినా కూడా అన్న సంపాదించిన ఆస్తిలో కూడా వాటా కావాలంటున్నది అంటున్నాడు ఇక్కడ షర్మిల. ఇప్పుడు కవితదైనా అంతే కదా. ఇప్పుడు వాళ్ళ నాన్న ఆస్తే వాటా అనుకుందాం, ఈ అమ్మాయికి ఏదో ఇచ్చి ఉంటాడుగా పెళ్లికి. అదే సందర్భంలో అమ్మాయి వ్యాపారాలు ఏదో చేసుకుందిగా, దానికి కూడా పెట్టుబడి పెట్టుంటాడుగా వాళ్ళ నాన్న. మద్యం సంపాదించుకుందంటే పెట్టుబడి వాళ్ళ నాన్న ఇచ్చిందేగా.